హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. సో ఈరోజు నేను జీడిపప్పు ఉప్మా చేయబోతున్నాను. ఎందుకంటే రోజు దోశలు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టింది. ఈరోజు స్పెషల్గా ఉప్మా తినాలనిపించింది అనమాట. సో అందుకనే జీడిపప్పు ఉప్మా చేయబోతున్నా. అండ్ మా మావయ్య గారు కూడా చేయమని అడిగారు. సో అందుకనే చేయడానికి రెడీ అయిపోతున్నా అనమాట. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో జీడిపప్పు ఉప్మాలోకి మనకి మెయిన్గా ఫస్ట్ కావాల్సినవి ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్. ఇక్కడ చూసారా పోపులు, జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు, పచ్చెనపప్పు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు అనమాట. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ప్యాన్ ఇలా ఉందేంటి అనుకోకండి, ఇందాకే క్యారెట్ ఫ్రై చేశాను. క్యారెట్ ఫ్రైయే కదా అని ఇందులో కంటిన్యూ చేసేస్తున్నా. మళ్ళీ కామెంట్స్లో నాకు పెట్టకండి ప్లీజ్. సో జీలకర్ర, ఆవాలు, పోపులు ఫస్ట్ వేసేసుకోవాలండి. ఇవి జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత మనం పప్పులు ఉన్నాయి కదా, సాయి మినపప్పు అండ్ పచ్చెనపప్పు, అవి రెండు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే జీడిపప్పు వేసుకోవాలి. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట. అలానే మాడగొట్టకూడదు. నేను రీసెంట్గా వంటలు నేర్చుకుంటున్నాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతాయని పెడుతున్నాను. సో నాలాగా మా ఫ్రెండ్స్ చాలా కొందరు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వాలని ఆశిస్తూ ఈ వీడియో పెడుతున్నా. అంటే ఫ్యూచర్లో మ్యారేజ్ ఇంకా కొంతమందికి అవ్వలేదు, అయిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది పడకుండా వంటలన్నీ నా యూట్యూబ్ ఛానల్ నుండి నేర్చుకుంటారని. అంటే చాలా వంట ప్రోగ్రాంలు వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కాకపోతే మా ఫ్రెండ్స్ కదా, నేను ఎక్స్పెరిమెంట్ చేసి కొంచెం నమ్ముతారు కాబట్టి సో నేను అప్లోడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది, మీరేమీ సందేహపడక్కర్లేదు. ఎందుకంటే నేను తినే చెప్తున్నాను కాబట్టి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇవన్నీ పోపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత ఒక 1 minute మనం మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మరీ ఎర్రగా రావక్కర్లేదు, నీట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొలతలు ఏంటంటే మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో ఒక 4 glasses వాటర్ పోసుకోవాలన్నమాట. 4 glasses అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. మరీ గట్టిగా రాకుండా మరీ పల్స్గా రాకుండా మంచిగా మీడియంగా ఉంటుంది ఉప్మా అనేది. సో అందుకని చెప్పి మనం ఒక 4 glasses వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్. మీకు ఎంత సాల్ట్ సరిపోయిద్ది అనుకుంటే అంత యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు చూసుకోండి. అదే గెరిటితో కలిదిప్పుకొని కొంచెం ఉప్పు చూసిన తర్వాత మీకు తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువైంది అనుకోండి కొంచెం వాటర్ పోసుకోవాలి, దానికి నేనేం చేయలేను. సో ఇప్పుడు రవ్వనైతే మనం తీసి పక్కన పెట్టుకుందాం. నేను ఒక 4 glasses వాటర్ పోసాను ఆ గ్లాస్తో. సో 1 glass రవ్వ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని మరగాలన్నమాట. చూసారా, ఈ స్టేజ్లో ఇలా మరిగినప్పుడే మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. ముందే వాటర్ పోసిన వెంటనే రవ్వ వేసేయకూడదు. సో మంచిగా మరుగుతుంది, ఇప్పుడు మరుగుతుంది కాబట్టి నేను రవ్వ యాడ్ చేస్తున్నాను. చూసారా, రవ్వ పోస్తూ గెరిటితో అటు ఇటు తిప్పాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తాను అనమాట. ఈ మినిమం బేసిక్స్ కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను ఉప్మా చేసినప్పుడైతే అది బాగానే వచ్చింది. సో ఇప్పుడు కూడా మీకోసం నేను ఇంకా మంచిగా నేర్చుకొని చెప్తున్నాను. అందుకని మినిమం చిన్న చిన్న టిప్స్ కూడా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. సో మనం ఇలా వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకోవాలన్నమాట, మంచిగా కలదిప్పుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మూత వేసి కుక్ అవ్వనివ్వాలి ఒక 5 minutes or 10 minutes. ఎందుకంటే తెల్ల రవ్వ అయితే మనకి త్వరగా ఉడికిపోతుంది, ఇది ఎర్ర రవ్వ కదా కొంచెం టైం పడుతుంది అనమాట. సో సిమ్లో పెట్టేసుకొని మనం మూత వేసేసుకోవాలి. ఇది నేను నైట్ డిన్నర్ కింద ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా మావయ్య గారు కూడా తింటా అన్నారు, అందుకని చేస్తున్నాను. చూసారు కదా, ఒక 10 minutes తర్వాత ఇలా అయ్యిందనమాట, మంచిగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం తీసుకొని టేస్ట్ చూసుకోండి, అంత బాగుంది అనుకుంటే ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే, అంతే. ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే నేను సర్వ్ చేసేస్తాను. ఈలోపు మా హస్బెండ్ అయితే చాకో లావా కేక్ తీసుకొచ్చారు. ఉప్మా తిందాం అనుకునేసరికి ఇది తీసుకొచ్చారు, కాకపోతే ఇది నాకు చాలా ఇష్టం, అందుకే ఫస్ట్ దీన్ని తినేసాను అనమాట. తర్వాత ఉప్మా చూసారు ఎంత బాగా వచ్చిందో. జీడిపప్పు ఉప్మా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. అండ్ మర్చిపోవద్దు
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్లికా జాను. బాయ్ గాయ్స్. బాయ్.